క్రైస్తవ జీవితం జీవించేటట్టు మరి మనము దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నాం కాబట్టి రండి నమస్కారము చేసి సాగిలపడదాము. అలాగే మనం సూచించిన దేవుని యొక్క సన్నిధిలో మరి మనం మోకరించుదాము. చూసారు ఎక్కడ ఈ మాట చూసినట్లయితే భక్తుడు తెలియపడుతున్న మాట చూసినట్లయితే ఖచ్చితంగా రండి వచ్చి దేవుని యొక్క సన్నిధిలో మరి నమస్కారం చేద్దాం, నమస్కారం చేసి సాగిలపడదాము. మనల్ని సూచించిన సృష్టికర్తని దేవుడి యొక్క సన్నిధిలో మరి మోకరించి మరి మనము ప్రార్థన చేద్దాం రండి అని చెప్పి అని పిలుస్తున్నాడు. కాబట్టి ఈ మాట మరి మనం ఖచ్చితంగా మరి అంగీకరించినట్లయితే కనుక అది మనకు ఎంతో మేలైనదని చెప్పి ఇక్కడ ఖచ్చితంగా కింద భాగంలో మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి నేడు మీరు ఆయన మాట వినియడల మీకు ఎంతో మేలు అని చెప్పేసి అది ఖచ్చితంగా వ్రాయబడి ఉంది. మోకాళ్ళ ప్రార్థన ఖచ్చితంగా జరగాలని, మోకాళ్ళ ప్రార్థన క్రైస్తవుడు చేయాలని, దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మరి మనం మోకాళ్ళు వండి ఆకాశం వైపు దేవుని వైపు రెండు చేతులు సాగి మనం ప్రార్థించాలని, ఆయన సన్నిధిలో మోకరించి సన్నిధిలో ప్రార్థన చేయాలని